చాలామంది ఇల్లు కట్టుకుంటానికి శంకుస్థాపన చేసుకోవడానికి బాగా తెలిసింది ఏంటంటే మాఘమాసం, శ్రావణ మాసం, అలాగే కార్తీక మాసంలో శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ రెండిటితో పాటు జ్యేష్ఠ మాసం, ఆశ్వీజ మాసం కూడా చాలా చాలా మంచిది. ఈ మాసాల్లో కూడా శంకుస్థాపన చేసుకుని ఇల్లు కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక నియమాన్ని పాటిస్తే ఆ శంకుస్థాపన చేసుకున్న కాంచి ఆ ఇల్లు పూర్తవడం, ఆ ఇల్లు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి రావాలంటే మీరు ఆ ముహూర్తం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక నియమం పాటించాలి. అదేంటంటే సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం ఈ రోజున్న నక్షత్రం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అశ్విని, భరణి ఇలా కనుక మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే అది కనీసం 8 నక్షత్రాల దూరంలో ఉండాలి. 1 నుంచి 7 నక్షత్రాల మధ్యలో ఉండకూడదు. 1వ నక్షత్రం, 2వ నక్షత్రం, 3వ నక్షత్రం అలా 7 నక్షత్రాల వరకు ఉండకూడదు. 8వ నక్షత్రం, 9వ నక్షత్రం అలా 18వ నక్షత్రం, 8 నుంచి 18వ నక్షత్రం దూరంలో ఉండాలి. అలా ఉంటే చాలా చాలా మంచిది. మళ్ళీ 18 తర్వాత 19 నక్షత్రం, 20, 27 నక్షత్రాలు అంటే అలా అవ్వకూడదు. 8 నుంచి 18 నక్షత్రాల దూరంలో ఉంటే ఆ నక్షత్రం ఈ రోజు నక్షత్రం సూర్యుడు ఉన్న నక్షత్రానికి ఖచ్చితంగా ఆ రోజు శంకుస్థాపన చేసుకుంటే చాలా చాలా మంచిది.